నాయనా జనమేజయ, పూర్వకాలంలో శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఈ భూగోళం మీద ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ సోదరులు. పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు. వాళ్ళు యవ్వనంలో ఉన్నారు. కానీ సాంసారిక సుఖాల వైపు పోకుండా ఇంద్రియాలను నిగ్రహించుకుని గొప్పదైన తపస్సు చేశారు. వాళ్ళు పుష్కర క్షేత్రానికి వెళ్లారు. అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉంది పుష్కర క్షేత్రం. యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు సంతుష్టుడై హంసవాహనం మీద వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఓ శుంభ నిశుంభుల్లారా, ఇక లేవండి, మీ తపస్సులకి సంతృప్తి చెందాను, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు బ్రహ్మ. ఆ శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి సాష్టాంగం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుణ్ణి స్తుతించారు. ఓ చతుర్వదన, మాకు అమరత్వాన్ని వరంగా ఇవ్వు అన్నారు. ఈ లోకంలో ఏ జీవికైనా కూడా మరణాన్ని మించినటువంటి భయం ఏముంటుంది? అందుకని ఆ భయాన్ని తొలగించడం కోసం ఈ వరాన్ని అడుగుతున్నాం మేము. వెంటనే మా కోరిక తీర్చి మా మరణ భయాన్ని తొలగించు అన్నారు వాళ్ళు. చతుర్ముఖుడు ఆశ్చర్యపోయినాడు. శుంభని శుంభుల్లారా, ఇది ఎక్కడి వైపరీత్యమయ్యా? మీరు అడగకూడని వరం అడుగుతున్నారే. పుట్టినవాడు చావక తప్పదు, మరణించినవాడు మళ్లీ పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసినటువంటి ఒక నియమం. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. అందుచేత మరొకటి ఏదైనా కోరుకోండి అన్నాడు. వెంటనే శుంభ నిశుంభులు ఆలోచనలో పడ్డారు. వీళ్ళిద్దరూ పరస్పరం చర్చించుకున్నారు. ఓ నిర్ణయానికి వచ్చారు. మళ్లీ బ్రహ్మదేవుడి పాదాల మీద పడి, ఓ సృష్టికర్త, సరే నువ్వన్నట్టే మరొకటి అడుగుతానులే. అమరుల చేతిలో గాని, అసురుల చేతిలో గాని, మానవుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని, పక్షుల చేతిలో గాని, ఏ పురుష జాతి చేతిలో కూడా మేము మరణించకూడదు. అలాంటి దివ్యమైన వరం ఇవ్వు. ఆడజాతికి మేం భయపడం, అబలలు మా ముందు అసలు నిలబడలేరు అన్నారు. అలనాడు ఆ మహిషాసురుడు ఎలాంటి వరం కోరుకున్నాడో వీళ్ళు కూడా అలాంటి వరమే కోరుకున్నారు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. తన లోకానికి వెళ్లిపోయినాడు ఈ వరాలిచ్చి. ఇక శుంభని శుంభులు మళ్లీ పాతాళానికి తిరిగి వెళ్లారు. పురోహితుడైనటువంటి భృగునందనుడికి విషయం చెప్పారు. జ్యేష్ఠుడు గనక శుంభుడికి పట్టాభిషేకం చేశారు. నిశుంభుడు యువరాజు అయినాడు. అపూర్వ సహోదరులైనటువంటి చండముండులు అనేటువంటి వాళ్ళు, ధూమ్రలోచనుడనేవాడు, రక్తబీజుడు అనేటువంటి వాడు మహాసైన్యంతో వచ్చి ఈ దానవ చక్రవర్తి శుంభుడికి తమ మద్దతు ఇచ్చారు. జనమేజయ, వీళ్లలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ. రణరంగంలో ఆయుధం తగిలి వాడి శరీరం నుంచి నేలకు రాలిపడినటువంటి ప్రతి నెత్తురు బొట్టు నుంచి వందలు వేలుగా రక్తబీజులు పుడతారు. అదే రూపంతో ఉంటారు వాళ్ళు, అదే బలం ఉంటుంది, అదే ఆయుధాలతో వాళ్ళు ఆవిర్భవిస్తారు. అందువల్ల సంగ్రామంలో ఈ రక్తబీజుడు అత్యంత దుర్జయుడు. వాడిని జయించడం చాలా కష్టం. శుంభని శుంభులకి భూగోళమంతా కూడా స్వాధీనమైంది. ఇక స్వర్గమే స్వాధీనం కావాలి. ఆ నిశుంభుడు సేనా సమేతుడై వెళ్లి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించాడు. తమ్ముడు వెళ్ళాడనమాట ముందు. ఇంద్రుడు వజ్రాయుధం విడిచిపెట్టాడు. అది సరాసరి వెళ్లి నిశుంభుడు గుండెలకు బలంగా తగిలింది. వాడు మూర్ఛపోయినాడు. రథం నుంచి కింద పడిపోయినాడు. రాక్షస సైన్యం కకావికలైపోయింది. అలాగే ఈ రంభుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. అంటే మహిషాసురుడు తండ్రి. వీడు చచ్చాడు ఒక యుద్ధంలో. ఒక దున్నపోతు వాడిని చంపేసింది అనుకున్నాం కదా. అందుకని వీడు మళ్లీ పుట్టాడు. వాడే రక్తబీజుడు. పుట్టి ఇక్కడ చేరాడు అనమాట వచ్చి.
ఈ దుర్వార్త అంటే ఈ నిశుంభుడు పడిపోయిన విషయం శుంభుడికి తెలిసింది. కోపంగా తానే రణరంగానికి వచ్చాడు. వస్తూనే చెండ ప్రచండంగా బాణవర్షం కురిపించాడు. ఇంద్రుడితో సహా అష్టదిక్పాలకులు ఓడిపోయారు. శుంభుడు విజయ గర్వంతో వికటాట్టహాస్యం చేస్తూ వెళ్లి ఇంద్రుడి యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడుండే కల్పవృక్షాలు, నందనవనం, కామధేనువు, అలాగే అప్సరసోగణం అందరినీ స్వాధీనం చేసుకున్నాడు. అలాగే మహర్షులు చేసే యజ్ఞాలలో ఆవిర్భాగాలన్నీ వాడే కైవసం చేసుకున్నాడు. దిక్పాలకులందరినీ పారద్రోలేశాడు. దేవతలంతా అడవులు బట్టి పారిపోయారు, నిస్తేజులైపోయినారు. కొండ గుహల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు వాళ్ళు. ఒకప్పుడు భోగభాగ్యాలు అనుభవించి ఇప్పుడు వాళ్ళు కాంతిశీకులైనారు. జనమేజయ, సుఖాలు దైవాధీనాలు కదా అంటూ ఇక్కడ శ్లోకం చెప్పారు వ్యాస మహర్షి. బలవంతో మహాభాగా బహుజ్ఞా ధన సంయుతాగా కాలే దుఃఖం తథా దైన్యమప్నువంతి నరాధిప చిత్రమే తన్మహారాజా కాలస్యైవ విచేష్టితం యః కరోతి నరం తావద్రాజానం భిక్షుకం తతః దాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం శూరం చాతీవ కాతరం. ఓ జనమేజయ, సుఖాలు దైవాధీనాలు. ఎప్పుడు ఎవరిని వరిస్తాయో, ఎవరిని విడిచిపెడతాయో ఊహించడం చాలా కష్టం. అమరులు బలవంతులే, ధనవంతులే, జ్ఞానవంతులు కూడా అయితేనేమి ఇవాళ దైన్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కాలమహిమ అన్నాడు. కాబట్టి కాలోహి దురతిక్రమ అని చెబుతారంటే కాలాన్ని ఎవ్వడు అతిక్రమించలేడని. జనమేజయ, 100 యజ్ఞాలు చేసి సంపాదించుకున్న ఇంద్ర పదవిని ఈనాడు కోల్పోయి ఇంద్రుడు అడవిల పాలయ్యాడు. కాలమహిమ లాంటిది. శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 సంవత్సరాలు గడిచిపోయింది. దేవతలంతా క్రమక్రమంగా సంఘటితులైనారు. బృహస్పతి గారి దగ్గరికి వెళ్లారు, సలహా అడిగారు. ఓ గురువుగారు, ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు. కోరికలను తీర్చే యజ్ఞాలు, యాగాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ మీకు తెలుసు కదా, కనుక గురువుగారు మా కోసం అవన్నీ జరిపించండి. అవసరమైతే దానవ వినాశనం కోసం అభిచార హోమాలు కూడా చేయండి అన్నారు. అప్పుడు బృహస్పతి విని నవ్వొచ్చింది ఆయనకి, జాలి కలిగింది. సర్వే మంత్రాశ్చ వేదోక్తా దైవాధీన ఫలాశ్చ తే న స్వతంత్రా సురాధీశ తథైకాంత ఫలప్రదాగా మంత్రాణాం దేవతాయూయం తేతు దుఃఖైక భాజనం జాతాః స్మకాలయోగేన కిం కరోమి ప్రసాధనం. ఓ దేవతలారా, వేదమంత్రాలు స్వతంత్రాలు కావు, తమంతట తాము ఫలాలను ఇవ్వవు. ఫలితాలు ఎప్పుడు కూడా దైవాధీనాలే. మంత్రాలకు అధిదేవతలు మీరు. మీరే కష్టాల పాలైనారు. ఇది కాలమహిమ. దీనికి విరుగుడు నేనేం చేయగలుగుతాను? యజ్ఞాలలో అతి ముఖ్యులైనటువంటి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మీరే కడగండ్ల పాలైతే ఇక మీరు ఏ యజ్ఞాలు చేస్తారు? నేనేం చేయిస్తాను? ప్రతి కష్టానికి ఏదో ఒక తరణోపాయం ఉంటుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి దైవమే బలీయమని మరికొందరు అంటారు. కేవలం దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు, స్వబుద్ధితో కూడా ఉపాయము ఆలోచించాలి. అంటే పురుషకారం కూడా ఉండాలి.
బుద్ధితో ఆలోచించాలంటున్నాడు. అందువల్ల బాగా ఆలోచించి ఒక్క మాట చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. మీకు తెలిసిన మాటే ఇది, కానీ ఇంతకాలము భోగాలలో మునిగి తేలుతూ మర్చిపోయినారంతే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పూర్వకాలంలో ఒకప్పుడు ఆదిపరాశక్తి ఆ మహిషాసురుణ్ణి మర్దించింది, గుర్తుందా? అప్పుడు మీరంతా ఆ మహాలక్ష్మిని బహువిధాలుగా స్తోత్రం చేశారు. ఆవిడ సంతోషపడి మీకు ఒక వరం ఇచ్చింది. మీరు సాధించుకోలేనటువంటి ఆపదలు ఏదైనా వస్తే నన్ను ఒక్కసారి స్మరించండి, నేనొచ్చి మీ కష్టాలు తీరుస్తానని అమ్మ అభయం ఇచ్చింది. గుర్తొచ్చిందా? ఎప్పుడు కూడా సుఖాలు వచ్చినప్పుడు మనం మర్చిపోతాం, దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు అందరూ గుర్తొస్తారు, ముఖ్యంగా దేవుడు గుర్తొస్తాడు. లేకపోతే అంతా నా ప్రతిభేనని వెర్రవీగుతూ ఉంటాం. వెంటనే మీరంతా బయలుదేరి హిమాలయ పర్వత శిఖరాలకు వెళ్ళండి. ప్రేమపూర్వకంగా భక్తియుతంగా ఆ చండికను ఆరాధించండి. మీలో మాయాబీజ మంత్రజ్ఞులు చాలా మంది ఉన్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చేయండి, యోగబలంతో ఉపాసన చేయండి. ఆ పరాశక్తి ప్రసన్నురాలవుతుంది, మీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి, ఇందులో సందేహం లేదు అన్నాడు. వెంటనే దేవతలందరూ బృహస్పతికి నమస్కరించి ఆయన ఆశీస్సులు అందుకొని హిమవతు పర్వతానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి దేవీ ధ్యాన పరాయణులైనారు. అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, అమరజన సుఖంకరి, దానవ నాశంకరి, మానవ క్షేమంకరి, భక్తి గమ్య స్వరూపిణి నీ రూపం అన్నారు. వేదాలకు కూడా అందనటువంటి ఆది రూపానివి తల్లి నీవు. సృష్టి స్థితి లయకారినివి తల్లి నీవు. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడు ఏ రూపంలో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలియదు. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి మా దేవతలందరినీ కాపాడావు. ఇప్పుడు మళ్లీ అవసరం వచ్చింది తల్లి. నువ్వు మా జనయిత్రివి కనుక మా ఆలన పాలన నీదే బాధ్యత. అందుకే రక్షించమని వేడుకుంటున్నాం, భక్తి ప్రపత్తులతోటి ప్రార్థన చేస్తున్నాం. ఈ విశ్వానికి నువ్వే కర్తవి తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతున్నాయి. కాని ఆ ముగ్గురిని యుగాదిలో సృష్టించింది నువ్వే కనుక చరాచర జగన్మాతవు నువ్వే తల్లి. అందుకనే ఆకీట బ్రహ్మజనని అంటారామె. ఆ త్రిమూర్తులు అలనాడు నిన్ను ఆరాధిస్తే నువ్వు సంతోషపడి ముగ్గురికి 3 శక్తులు ప్రసాదించావు. మహాలక్ష్మి, మహాసరస్వతి, అలాగే కాళిక. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతోటే ఈ ముగ్గురు తమ విధులను చక్కగా నిర్వహణ చేయగలుగుతున్నారు తల్లి అని వాళ్ళు చక్కగా స్తోత్రం చేశారు దేవతలంతా. జనమేజయ, సకల దేవతలు ఎప్పుడైతే సామూహికంగా దీక్ష చేసి ఇలా స్తుతించేసరికి కరుణామయి యొక్క హృదయం కరక్కుండా ఉంటుందా? ఆమె రూప యవ్వన సంపన్నంగా అక్కడికక్కడ ప్రత్యక్షమైంది. ఆమె దివ్య సుందర వస్త్రాలు ధరించింది, దివ్య సుందరమైన భూషణాలు అలంకరించుకోనుంది, దివ్య సుందర మాలికలు ఆమె కురులలో ముడుచుకోనుంది, మెడలో ధరించింది. దేవతలకు దివ్యమైన దర్శనం అనుగ్రహించింది, దేవతలను పలకరించింది ఆ తల్లి. ఎలా ఉంది అని మళ్ళీ మరొక్కసారి ఇక్కడ శ్లోకాల్లో కూడా చెప్పుకుందాం. దివ్యాంబరధరా దేవి, దివ్యభూషణ భూషిత, దివ్యమాల్య సమాయుక్త, దివ్య చందన చర్చిత, జగన్మోహన లావణ్య, సర్వలక్షణ లక్షిత, అద్వితీయ స్వరూప, సా దేవానాం దర్శనం గత. జాహ్నవ్యాం స్నాతు కామా, సా నిర్గత గిరిగహ్వరాత్, దివ్యరూపధరా దేవి, విశ్వమోహన మోహిని.
విశ్వాన్ని మోహించేటటువంటి సుందరమైనటువంటి రూపంతో ఆ తల్లి అక్కడ అవతరించింది. నాయనా, దేవతల్లారా, ఏమిటి ఇంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చిందా మీకు అని తెలియనట్టే అడిగింది తల్లి. అందరూ కూడా చింతాక్రాంతులై కనపడుతున్నారు. కారణం ఏంటి? నేనేం చేయాలి మీకోసం ఇప్పుడు అన్నది. అప్పుడు దేవతలంతా ఈ అమ్మవారి యొక్క మృదు మధురమైనటువంటి వాత్సల్యపూరితమైనటువంటి పలకరింపుతోటి తేరుకున్నారు. ఓ కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేక నిన్ను శరణు కోరుతున్నావు తల్లి. ఒకప్పుడు నువ్వు మహిషాసురుణ్ణి సంహరించి మాకు ఒక వరం ఇచ్చావు. మాకేదైనా ఆపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తానన్నావు. ఆ ధైర్యంతో నిన్ను ఇప్పుడు స్మరించాను తల్లి. ఎందుకంటే మునుపుడు కంటే పెద్ద ఆపద వచ్చి పడింది. శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు మహారాక్షసులు తయారయ్యారు. వాళ్ళు యజ్ఞ విఘ్నకారులైనారు. మమ్మల్ని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళిద్దరు కూడా పురుషులకు అవధ్యులుగా వరం పొందారు. ఇదిగో ఈ మా బ్రహ్మదేవుడే వీళ్ళకి వరం ఇచ్చారు. వీళ్ళకి సైదోడుగా రక్తబీజుడు, చండముండాది మహాసురులు ఇంకా చాలా మంది ఉన్నారు తల్లి. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు. వీళ్ల ధాటికి తట్టుకోలేక మేమంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయాం. అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడిపాం. కంటి నిండా నిద్రపోయి ఎంత కాలమైందో. ఆ కొండ గుహల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చాం. అన్నీ ఎరిగిన దానివి. మాకు నువ్వు తప్ప మరో దిక్కులేదు తల్లి. కాస్తంత ఉపకారం చేసి పెట్టు. మేమంతా నీ పాదదాసులం, సేవకులం, భక్తులం. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులందరికీ నువ్వే కదా తల్లి శరణ్యం. మరొక్కసారి ముల్లోకాలను రక్షించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డలు. కాపాడుకోవలసిన అవసరం తల్లిగా నీకున్నది. లోక కంటకులైనటువంటి ఆ దానవులను సంహరించి మా ప్రాణాలు నిలబెట్టు తల్లి అని పరిపరి విధాలుగా వాళ్ళ గోడు వెలుపు వాళ్ళు వెళ్లబోసుకున్నారు అమ్మ దగ్గర. దేవతల యొక్క దీనమైన ఆలాపాలను, అభ్యర్థనలను అమ్మ విన్నది. వెంటనే అమ్మ అభయం ఇచ్చింది. ఓ దేవతలారా, నేను వెంటనే దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని అంటూ ఆ హిమగిరి తనయ తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని పుట్టించింది. ఆ అంబికను కౌశికి అని 3 లోకాల్లో కీర్తించారు. అమ్మ పేరు కౌశికి. కౌశికి ఆవిర్భావం అయ్యాక ఆ హిమగిరి తనయ, ఆ పార్వతీదేవి గౌరవర్ణంలో నుండి తన శరీరాన్ని నల్లగా మార్చింది. నల్లని కాటుకు రంగులోకి మారిపోయింది. అప్పుడు అందరూ కూడా కాళికా అని సకల దేవతలు స్తుతించారు. కాళి అంటే నల్లనిది అని అర్థం. కదిలితే మసిరాలుతున్నంత మహాఘోరంగా ఉంది అమ్మవారి రూపం. కారు నలుపు, కాళరాత్రి లాంటి రూపం. కౌశికి రూపంలో మాత్రం అంబిక సౌందర్య పరసీమగా ఉంది. అంటే పార్వతీదేవి నుంచి ప్రాదుర్భవించిన ఆమె కౌశిక. ఆమె మాత్రం బ్రహ్మాండంగా సౌందర్యంతో ఉంది. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. నివ్వరపోయి చూస్తున్న దేవతలకు మరొకసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను నేను సంహరిస్తాను. శుంభ నిశుంభాదులను మట్టుబెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన యొక్క సింహవాహనాన్ని ఎక్కింది. ఆ కాళికాదేవి పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడి రాజధానికి వెళ్ళింది ఆ తల్లి. ఆ ప్రాదుర్భవించినటువంటి తల్లి పార్వతీదేవిని, అంటే నల్లగా ఉన్నటువంటి కాళికాదేవిని తన పక్కన కూర్చోబెట్టుకొని బయలుదేరింది. వాడి రాజధాని సమీపంలో ఉద్యానవనంలో దిగింది. ఆ కాళికాదేవిని వెంట పెట్టుకొని ఆమెనే శ్రోతగా కూర్చోబెట్టుకొని అద్భుతమైనటువంటి సంగీతాన్ని పాడింది. ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తంతా పరవశించిపోయింది. ఆ సమయానికి చండముండులు అనేటువంటి ఇద్దరున్నారే అనుచరులు, శుంభుడికి
వాళ్ళు వ్యాహ్యాళిగా అటువైపు వచ్చారు. ఆ గానానికి ఆకర్షితులైనారు. అప్రయత్నంగా అక్కడికి వచ్చి ఆ అంబికామూర్తిని చూశారు. ఎదురుగా ఉన్న కాళికాదేవిని చూశారు. ముగ్ధులైపోయినారు ఆ గాత్ర సౌందర్యానికి. ఆశ్చర్యచకితులైపోయినారు. తమ ప్రభు శుంభుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. శిరస్సు వంచి నమస్కరించి, ఓ దానవరాజా, ఓ దివ్యతేజ, హిమాలయాల నుండి ఒక సుందరాంగి వచ్చింది. సింహవాహనాన్ని ఎక్కి వచ్చింది. ఎక్కడ ఇంతవరకు అలాంటి సౌందర్య రాశిని చూసి ఉండలేదు. నమ్మండి మా మాట. జగన్మోహనంగా సంగీతం పాడుతున్నది. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగినటువంటి కామినిమణి ఆమె అని మాకు అనిపించి పరుగు పరుగున వచ్చాం. నీకు చెబుతున్నాం, నువ్వు వెళ్లి చేపట్టు అన్నారు. నువ్వు దేవతల యొక్క రత్నరాశులన్నీ కొల్లగొట్టావు. ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే ఇంకా శోభస్కరంగా ఉంటుంది అని వాళ్ళు కొంచెం రెచ్చగొట్టారు. ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలన్నిటికంటే ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి, అంతే తప్ప విలువ ఉండదు. అంతటి కన్యారత్నం ఈవిడ. కనీవిని ఎరగన సౌందర్యం. గట్టిగా ప్రయత్నించి నువ్వు సొంతం చేసుకో అని వాళ్ళు రెచ్చగొట్టారు. వెంటనే ఆలకించాడు శుంభుడు. వాడి ముఖం వికసించింది. వాడి పక్కనే ఉన్నాడు ఒకడు సుగ్రీవుడని. వాడు సచివుడు. ఓరి సుగ్రీవదానవా, నువ్వు వెళ్ళి దౌత్యం నిర్వహించుపో, కార్యం సాధించుకోనిరా. కేవలం సామదానాలే ఉపయోగించాలని శృంగార కోవిదులు అంటారు. భేదోపాయం వల్ల రసాభాస అవుతుంది, దండోపాయం వల్ల రసభంగం అవుతుంది. అందుచేత అవి సుతరాము ఇక్కడ పనికిరావు. కాబట్టి నువ్వు మధుర వాక్యాలతోటి మిళాయిస్తే అప్పుడు ఆ కామినీమణి మనకు వశం అవుతుంది. జయోస్తు, వెళ్ళిరాపో అన్నాడు. వెంటనే ఆ దానవుడు సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సరాసరి వెళ్లి అమ్మవారికి సాష్టాంగపడ్డాడు. దూతగా వెళ్ళాడు కదా, అందుకని. ఓ సుందర వదనారవిందా, శుంభుడనేటువంటి దానవ చక్రవర్తిని గురించి ఎప్పుడైనా విన్నావా? అతడు సర్వాంగ సుందరుడు, 3 లోకాలకు అధిపతి. ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా జయించి వాళ్ళందరినీ పారదోలినటువంటి శూరుడు, వీరుడు. ఆ మహారాజు పంపితే నేను ఇలా నీ దగ్గరకు వచ్చాను. నీ సౌందర్యం, నీ రూపం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు. చారుల వల్ల మనస్సంతా నీకే అర్పించి మథన పడిపోతున్నాడు. ఈ విధంగా నీకు చెప్పమన్నాడు అంటూ వాళ్ళ సందేశం వినిపిస్తున్నాడు. ఓ సుందరి, నేను 3 లోకాలకు అధిపతిని. యజ్ఞభాగాలను నేనే స్వీకరిస్తున్నాను. స్వర్గలోక సారాం అంతా కూడా ఇక్కడ ఈ పాతాళ లోకంలోనే కూర్చొని హరించాను. దేవతల దగ్గరున్న విలువైన వస్తువులన్నింటినీ బలాత్కారంగా అపహరించి తెచ్చాను. రాక్షసుల గుణమే అపహరించి తేవటం. అదే రాక్షసత్వం అంటే. దేవదానవ మానవ జాతులన్నీ కూడా నా చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. ఇంతటి మహావీరుణ్ణి అయినా కూడా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడనై నీకు దాసుండయ్యాను. ఏం చేయమంటావు చెప్పు? మనస్సు నీ ఆధీనమైపోయింది. ఆజ్ఞాపించు, నీ సేవకుని నేను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తా అని సందేశం పంపించాడు. వెంటనే అంబిక ముఖం మీద ఒక లేత చిరునవ్వు విసిరింది. ఓ దానవదూత, శుంభుడినే కాదు, నిశుంభుడిని కూడా నాకు తెలుసు. వాళ్ళు మహాబలవంతులు కదా, సకల దేవతలను జయించారు కదా. ఇవన్నీ తెలిసే అంతటి మహాసురుణ్ణి ఒకసారి కళ్ళారా చూద్దామని ఇక్కడికి వచ్చాను. నా అంతటి నేనే వచ్చాను. సుగ్రీవా, నేను వరాన్వేషణలో బయలుదేరాను. భర్త కోసం వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశా, భూలోకంలో మానవ మహావీరుల్ని చూశా.
గంధర్వ యక్ష రాక్షసులను అందరినీ చూశాను. అందగాళ్ళు చాలామందే కనిపించారు. అదేమిటో అందరూ భయపడిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. ఏమిట్రా అని ఆరాధిస్తే మీ ప్రభువు శుంభుడికి భయపడుతున్నారని నాకు తెలిసింది. వెళ్ళి మీ ప్రభువుకు చెప్పు, ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మృదుమధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను, యథాతథంగా చెప్పాలి సుమా, మాటలు మార్చొద్దు అని అమ్మవారు సందేశం ఇస్తుంది. శుంభ, బలవంతుల్లోకెల్లా బలవంతుడువని, సుందరాకారుల్లోకెల్లా సుందరుడువని విన్నాను. దాతవని, సకల దేవ విజేతవని కూడా తెలుసుకున్నాను. సకల సద్గుణ విశారదుడువని గ్రహించాను. ఉన్నత వంశంలో పుట్టావని ఆలకించాను. అందుకే కోరి కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటున్నాను. ఇంతకాలానికి యోగ్యుడు నువ్వు దొరికావు. నేనే నీకు తగిందాన్ని, ఇది నిజం. కాకపోతే నాకు ఓ చిన్న నియమం ఉంది. ఇక్కడ దాకా వచ్చి చెప్పకపోతే ఎలా? చెప్పేస్తున్నాను. చిన్నప్పుడు బాల్య చాపంజం కొద్దీ నేనొక ప్రతిజ్ఞ చేశా. ఏమిటంటే, నాతోటి బల పరాక్రమములలో సాటి వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని. అందుకని నేను ఆ వరాన్వేషణలో ఆ దేశం ఈ దేశం తిరుగుతూ ఇక్కడికి వచ్చా. నువ్వు మహావీరుడివి, శూరుడివి, మహాబలవంతుడివి. అందువల్ల ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివే వచ్చినా సరే, లేదు నీ తమ్ముడు నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి ఓ సుందరాకార నన్ను వివాహం చేసుకో అని అమ్మవారు కబురు పెట్టింది. సుగ్రీవుడు ఆశ్చర్యపోయినాడు. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి సాహసం? ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడు, వాడితో నీకు సమరమా? అతన్ని జయించగలిగినటువంటి వాడు ఈ ముల్లోకాల్లో ఎవడూ లేడు. ఇక నువ్వా? సుందరి, బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వాళ్లతో కళ్యాణికి కాలు దువ్వచ్చా? సమరాలు గిమరాలు నీకెందుకు? మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు. అంగీకరించి పెళ్లి చేసుకో. మూర్ఖంగా పంతాలకు పోవద్దు. నా మాట విను. మా శుంభుణ్ణి వరించు, లేదా నిశుంభుణ్ణి వరించు. ఇప్పుడు నువ్వు గనక నా వెంట రాకపోతే మా రాజుగారి కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకువెళతాడు. జుట్టు పట్టుకుని బరబరా లాక్కుని వెళతారు. అసలే రాక్షసులు. సాహసాలు చేయొద్దు. గౌరవంగా అడిగాడు, అందుకని గౌరవంగా పద. నీ గౌరవం దక్కించుకో. నా మాట విను. శుంభుణ్ణో నిశుంభుణ్ణో పెళ్లి చేసుకో. వెంటనే అమ్మవారు అంది, దూత, నువ్వు చెబుతున్నదంతా వాస్తవమేనయ్యా, నేను అంగీకరిస్తున్నాను. నీ శుంభ నిశుంభులు మహావీరులు, మహాక్రూరులు అని కూడా నాకు తెలుసు. కానీ ఏం చేసేది? చిన్నప్పటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తెలలో నాకు నగుబాటేగా. అవమానం కాదా? సిగ్గుచేటు కాదా? అందువల్ల శుంభుడు గాని నిశుంభుడు గాని ఎవడు బలవత్తరుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, నా పాణిగ్రహణం చేయమను అని అమ్మ అన్నది. ఒంటరిదాన్ని, పైగా అబలని, నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి గనక భయపడేట్టయితే పాతాళంలోకి పారిపోయి దాక్కోమను. మరింక బయటకు రావద్దు. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను. సుగ్రీవా, చెప్పు మీ ప్రభువుకి, అతడే ఆలోచించుకుంటాడు. సుగ్రీవుడు జంకుతూ ఈ మాటలన్నీ కూడా శుంభుడికి వినిపించాడు. శుంభుడు కూడా శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్నాడు నిశుంభుడు. వాడి వైపు చూశాడు. సోదరా, ఏమిటి కర్తవ్యం అన్నాడు. ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తోంది. నేను వెళ్లేదా, నువ్వు వెళతావా? అప్పుడు నిశుంభుడు అన్నాడు, తమ్ముడు, అగ్రజా, నువ్వొద్దు, నేను వద్దు. ఈ మాత్రం ఆడదానితో యుద్ధానికి మనం వెళ్లాలా? ఇదిగో మన ధూమ్రలోచనుని పంపించు. జయించి తీసుకువస్తాడు, వివాహం జరిపిస్తాడు.
అన్నాడు నిశుంభుడు. శుంభుడికి ఈ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే మహాసైన్యంతో వెళ్ళమని ఆ ధూమ్రలోచనను ఆజ్ఞాపించాడు. ఓ ధూమ్రలోచన, ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టి తెమ్మని మరీ చెప్పాడు. ఆవిడికి సహాయంగా ఏ దేవతలు వచ్చినా, ఏ మానవులు వచ్చినా వాళ్ళందరినీ చంపేయి, కూడా ఉన్న కాళికను కూడా చంపేయి, కానీ ఆ సుందరిని మాత్రం బంధించి తీసుకురా. ఆ సాధ్వి సుకుమారి, ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. వాడు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి ధూమ్రలోచనుడు ఏం మాట్లాడాడు, ఆ తర్వాత కథ ఏమైంది, శుంభ నిశుంభులని ఆ జగన్మాత, ఆ అంబికాదేవి ఎలా వధించింది అనేటువంటి విషయాలను రేపటి రోజు ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో, నా ఆరాధ్య దైవం అనేటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కృపతోటి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మనం ఈ దేవీ భాగవతానికి వియోగాన్ని అనుభవించాలి. సుమారుగా ఒక 23 గంటల పాటు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.